ఈరోజు పార్లమెంటులో కేంద్ర మంత్రి గారైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ ఆర్థిక సర్వే 2025, 26ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఈ ఆర్థిక సర్వే ఏంటి? ఎందుకు పెడతారు? ఈ జనరల్‌గా మనకి సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో, మెయిన్ బడ్జెట్ రిలీజ్ అయ్యే ముందు ఇది కూడా ఒక ట్రైలర్. ఈ ఆర్థిక సర్వే అనేది కూడా ఒక ట్రైలర్ లాంటిది. మన దేశ పరిస్థితి ఎలా ఉంది? మనం లాభాల్లో ఉన్నామా? నష్టాల్లో ఉన్నామా? మన జీడీపీ పరిస్థితి ఎలా ఉంది? పూర్తి జాతకం ఈ సర్వే చూపిస్తుంది. ఒకవేళ ఈ మన జీడీపీ ప్రస్తుతానికి 7% నుంచి 7.5 వరకు వెళ్ళిందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఈ ఆర్థిక సర్వేలో చెప్తారు ఇప్పుడు ఇవాళ. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలిగించాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మరి ఈ సర్వే అది నిజం చేస్తుందా? ఏం చేస్తుందని ఎదురు చూడాలి. ఎందుకంటే సామాన్యులందరూ ఇన్‌కమ్ ట్యాక్స్ ఏదైతే ఆదాయపు పన్ను ఉందో అది కొంచెం తగ్గించాలి. దాని మీద స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్స్ మీద అవకాశాలు కలిగించాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, మరి మీరందరూ ఏం కోరుకుంటున్నారు? ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గించాలని కోరుకుంటున్నారా? లేకపోతే పెరిగిపోయినటువంటి ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారా? ద్రవ్యోల్బణం పెరిగిపోయింది కాబట్టి ధరలు కూడా తగ్గాలి కాబట్టి ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గిస్తే బావుంటుందని కోరుకుంటున్నారా? సో, చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్థిక సర్వే మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఈ ఆర్థిక సర్వేనే మన దేశ భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా డిసైడ్ చేస్తుంది. మన దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా చాలా స్పీడ్‌గా పెరిగేటువంటి గ్రోత్ రేట్స్‌లో మన దేశం కూడా హై స్పీడ్ గ్రోత్ రేట్‌లో వెళ్తుంది. సో, మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఈరోజు ప్రవేశపెట్టేటువంటి మన ఆర్థిక సర్వేనే కీలకం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దీని మీద మళ్ళీ అప్డేట్ ఈవినింగ్ కూడా నేను ఇస్తాను. సో, వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.